కంప్యూటర్ వరల్డ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్నీ ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. C++ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం 24th లెసన్లో ఉన్నాం. సో ఫ్రెండ్స్, ఒక ఫ్రెండ్ అడగడం జరిగింది నన్ను, సార్ అర్రేస్కి సంబంధించిన లెసన్ చాలా బాగుంది, నాకు నచ్చింది. అయితే ఇక్కడ మనం ఎందుకు సార్ దాంట్లో ఉండే ఎలిమెంట్స్ ముందే చెప్పాలి అని అంటే, ఇక్కడ ఏంటంటే ప్రోగ్రామర్కి ఆ విషయం తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఒకవేళ మీకు దీంట్లో ఎక్కువ స్టోర్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుండొచ్చు. అంటే మనం యూజర్ చాయిస్కి ఇచ్చినప్పుడు ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో తెలియకపోవచ్చు ఒక్కొక్క సందర్భంలో. సో అలాంటప్పుడు మనం మ్యాక్సిమం సెట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 500 ఇచ్చేయండి. ఓకే. సో దాంట్లో ఐ మీన్ దాంట్లో ఒక 200-300 ఎంటర్ చేసి ఉండొచ్చు. మిగిలినవి అదే విధంగా అంటే మెమరీ ఎక్స్ట్రాగా ఉండొచ్చు. కానీ మనకు మెమరీ అయితే ఎక్కువ ఉండడం బెటర్ కదా. సో మెమరీ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీరు ఇక్కడ 5 అనేది ఎంటర్ చేసినప్పుడు బిల్డ్ అండ్ రన్ పై క్లిక్ చేస్తున్నారు కదా, అప్పుడు మన కంపైలర్ ఏం చేస్తుందంటే, ఇక్కడ మనం ఒక అర్రేని క్రియేట్ చేసాం అండ్ ఆ అర్రేలో 5 ఎలిమెంట్స్ పట్టేంత మెమరీని మనకు ఇవ్వమని చెప్పేస్తుందన్నమాట. ఓకే. సో కంపైలర్ డ్యూటీ అది. ఓకే. సో మనం చెప్తాం కంపైలర్ నాకు 5 ఎలిమెంట్స్ పట్టేటువంటి అర్రేకి సరిపడేంత స్పేస్ కావాలి లేదా మెమరీ కావాలి అని అంటే, ఎస్ బాస్ నేను అది చేసేస్తానని చెప్పేసి ఆ కంపైలర్ మన కోసం ఆ పని చేసి పెడుతుంది అనమాట. ఓకే. సో అందుకోసమని మనం ఇది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈరోజు నేను మీకు చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ని నేర్పించబోతున్నాను. సో ఏంట ఆ ఇంపార్టెంట్ టాపిక్ అని అంటే, ఈ అర్రేస్ని మనం వేరే ఫంక్షన్లోకి పాస్ ఎలా చేస్తాం అంటే పాసింగ్ అర్రేస్ ఇంటూ ఫంక్షన్స్. ఓకే. సో అది ఈరోజు మన టాపిక్. సో అంటే ఒక ఫంక్షన్ని అవుట్ సైడ్ మనం రాసేసుకొని, ఇక్కడ మనం ఒక ఫంక్షన్ని రాసుకొని అంటే మెయిన్ ఫంక్షన్లో కాకుండా వేరే సపరేట్గా ఒక ఫంక్షన్ని రాసుకొని, ఆ ఫంక్షన్ని యూజ్ చేసుకొని మనం ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అర్రేస్ని ప్రింట్ చేయాలి. ఎలాంటి అర్రేనైనా మనం ప్రింట్ చేయగలిగేలా ఒక ఫంక్షన్ని మనం రాసుకోవాలి. అంటే దాని లోపలికి మన యొక్క అర్రేస్ని పంపించగలిగేలా ఉండాలి. సో అలాంటి ఒక అర్రేని మనం రాద్దాం. అలాంటి ఒక ఫంక్షన్ని మనం రాసుకుందాం. ఓకే. సో ఆ ఫంక్షన్ మనకు ఏది రిటర్న్ చేయదు కాబట్టి రిటర్న్ చేయనటువంటి ఫంక్షన్ని వాయిడ్తో స్టార్ట్ చేస్తాం మనం, అవునా. సో నథింగ్ రిటర్న్స్ ఇట్ రిటర్న్స్ నథింగ్. ఓకే. సో వాయిడ్ ఓకే, ఏం పేరు ఏమి ఇద్దాం. ఓకే, సింపుల్గా అర్థమయ్యేలా ప్రింట్ అర్రే అని ఇచ్చామనుకోండి. ప్రింట్ అర్రే. ఓకే. సో ఫంక్షన్ స్టార్ట్స్ హియర్ అండ్ ఇది రెండు పారామీటర్స్ని కలిగి ఉంటుంది. ఫస్ట్ పారామీటర్ ఇంట్ ద అర్రే అనుకోండి. ఓకే. సో మరి అర్రే అంటున్నాం కదా, ఈ విధంగా ఎంటీ బ్రాకెట్స్ అనేవి తీసుకోండి. ఓకే. స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ ఇంట్ ఇక్కడ వచ్చేసి సైజ్ ఆఫ్ అర్రే, దీని గురించి మాట్లాడదాం. ఆఫ్ అర్రే. ఓకే. సైజ్ ఆఫ్ అర్రే అంటే మనం జనరల్గా ఇక్కడ ఏదైతే ఎంటర్ చేస్తామో 5 అనో 10 అనో అది ఆ విధంగా. అయితే ఇప్పుడు సైజ్ ఆఫ్ అర్రే అనేది ఈ విధంగా ఎందుకు తీసుకోవాలి అని అంటే, మనం ఇక్కడ అర్రేలో ఎన్ని ఉన్నవి అనేవి మనకి ఇప్పుడు తెలియదు, ముందే తెలియదు. ఓకే. సో అది యూజర్ని బట్టి మనం దాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఓకే. ఎనీవేస్, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ టాపిక్ పక్కన పెట్టేద్దాం. ఓకే. ఎన్ని ఉన్నప్పటికీ కూడా అది ప్రింట్ అయ్యే విధంగా మనం ఫర్ లూప్ని సెట్ చేస్తాం. సో ఫర్ లూప్ స్టార్ట్ అవుతుంది. సో ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. సో ఎక్స్ ఈజ్ లెస్ దాన్, ఇక్కడ ఎంత పెట్టాలి అంటే సైజ్ ఆఫ్ అర్రే, మనం అందుకే తీసుకున్నాం దాన్ని. ఓకే. సో ఎక్స్ ప్లస్ ప్లస్ ఈ విధంగా తీసుకున్నాం. ఓకే.
సో ఆ తర్వాత ఇక్కడ ప్రింటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అవుట్. ఓకే. సో ఇక్కడ ఏ విధంగా తీసుకుంటామంటే ద అర్రే. ఓకే, ఎందుకంటే ఇది అర్రే. ఓకే, సో ఎక్స్ అబ్వియస్లీ మనకు తెలుసు ఇది, అండ్ ఇక్కడ ఎండ్ లైన్. సో ఇప్పుడు మన ఫంక్షన్ రెడీ. ఓకే, సో ఇది ఈ పారామీటర్ ఏం చేస్తుంది, ఒక అర్రేని రెఫర్ చేస్తుంది. ఓకే, ఇది ఒక అర్రే అని అనుకోవాలి మనం. ఓకే, అండ్ దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నవి అనేది ఇక్కడ సైజ్ ఆఫ్ అర్రే తెలియజేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్రేలో 6 ఉంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 6 అని మనం రాస్తాం కదా. అదే విధంగా అర్రేలో ఒకవేళ 3 ఉంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 3 అని రాసుకుంటాం, ఎందుకంటే అన్నిసార్లు లూప్ అవడం కోసం. అవునా? సో సైజ్ ఆఫ్ అర్రే కూడా అదే రెఫర్ చేస్తుంది. ఓకే, సో అది ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. సో దానికంటే ముందు మనం ఇక్కడ మెయిన్ ఫంక్షన్ క్రిందగా రాసుకున్నాం కాబట్టి ఇది ప్రోటోటైప్ అనేది రాయాలి, లేదంటే మనకు ఎర్రర్ అనేది వచ్చేస్తుంది. అవునా? సో ఎనీవేస్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అర్రేస్ని మనం క్రియేట్ చేసుకుందాం, జస్ట్ లైక్ బిఫోర్ యాపిల్. ఓకే, సో యాపిల్ అనే అర్రేలో ఒకవేళ ఒక వాట్ వి కాల్ ఒక 4 ఎలిమెంట్స్ ఉంటాయి అనుకోండి. ఓకే, సో 10, 12, 13 అండ్ 25. ఓకే, ఏదైనా ఉండొచ్చు, నో ప్రాబ్లం. 1 2 3 4 5 5 4 ఓన్లీ 1 2 3 4. ఓకే, జస్ట్ ఇనఫ్. ఓకే, అండ్ ఆరెంజ్ లైక్ బిఫోర్. సో దీంట్లో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ వాట్ వి కాల్ ఒక 10 ఎలిమెంట్స్ ఉంటాయి అనుకోండి. ఓకే, సో దీంట్లో 10 ఎలిమెంట్స్ 32, 25, 62, 41, 85, 92, 75 and 64 and 33. Okay, I think 1 2 3 4 5 6 7 8 9. We need one more. 85. Okay, oh sorry, 87. ఓకే, సో ఈ విధంగా తీసుకున్నాం. అంటే ఒక అర్రేలోనేమో 4 ఎలిమెంట్స్ ఉన్నవి అండ్ ఒక అర్రేలోనేమో 10 ఎలిమెంట్స్ ఉన్నవి. ఓకే, ఇది మ్యాటరింగ్ కాదు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ని యూజ్ చేసి ప్రింట్ అర్రే అనేటువంటి ఫంక్షన్ని యూజ్ చేసి ఫస్ట్ యాపిల్ అర్రేలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నింటినీ ప్రింట్ చేద్దాం. ఓకే, సో ప్రింట్ అర్రే. సో దీంట్లో మనకు చూపిస్తుంది చూడండి, ఇంట్ ద అర్రే అంటే ఒక అర్రే కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఒక పారామీటర్, అండ్ రెండోది సైజ్ ఆఫ్ అర్రే ఒక పారామీటర్. ఓకే, సైజ్ ఆఫ్ అర్రే అంటే ఏం లేదు, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నవి అనేది, అంటే ఇది అనమాట. ఓకే, సో ఆల్రెడీ చెప్పేశాను అనుకుంటాను నేను. ఓకే, ఎనీవేస్ ఇక్కడ చూడండి, ఫస్ట్ అర్రే నేమ్ని ఎంటర్ చేయండి యాపిల్. ఆ తర్వాత మీరు ఈ విధంగా స్క్వేర్ బ్రాకెట్స్ అనేది ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కానీ ఫంక్షన్లోకి మనం పాస్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఫంక్షన్కి తెలుసు మనం ఒక అర్రేనే ఇక్కడ పాస్ చేసే అవకాశాన్ని మనకి ఇస్తున్నప్పుడు ఆ ఫంక్షన్కి తెలుసు మనం అర్రే యొక్క నేమ్ని ఇక్కడ తీసుకున్నామని. ఓకే, సో మనం మళ్ళీ ఇక్కడ ఈ విధంగా స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టేసి 4 అని కావచ్చు, లేకపోతే ఆ విధంగా మనం పాస్ చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అండ్ ఇక్కడ ఈ సెకండ్ పారామీటర్ ఏం తీసుకోవాలి అని అంటే దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నవి అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సైజ్ ఆఫ్ అర్రే అంటే అది. ఓకే, సో నేను మొత్తానికి ఎంటర్ చేసేసాను. సో యాపిల్ అర్రేలో యాపిల్ నేమ్ని ఎంటర్ చేశాను అండ్ యాపిల్ అర్రేలో 4 ఎలిమెంట్స్ ఉన్నవి కాబట్టి ఇక్కడ 4 అనేది ఎంటర్ చేశాను. సో ఏం చేస్తుంది మన ఫంక్షన్, బిల్డ్ అండ్ రన్ పై క్లిక్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ చూసినట్లయితే 10 10 12 12 13 13 అండ్ 25 25. సో ఈ విధంగా మనకు 4 ఎలిమెంట్స్ అనేవి 1 by 1 ప్రింట్ చేసి ఇచ్చింది. ఓకే,
సో దీన్ని కామెంట్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ మళ్ళీ ఒకసారి తీసుకుంటున్నాను. సో ప్రింట్ అర్రే, అండ్ ఈసారి నేను ఆరెంజ్ అర్రేని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, అండ్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నవి? 10 ఎలిమెంట్స్ ఉన్నవి. సో 10 సైజ్ ఆఫ్ అర్రే 10. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. బిల్డ్ అండ్ రన్. ఓకే, సో చూడండి 32 32 25 25 ఈ విధంగా లాస్ట్లో 87 87. సో 10 ఎలిమెంట్స్ని కూడా అది చక్కగా పర్ఫెక్ట్గా ప్రింట్ చేసింది. అంటే ఒక ఫంక్షన్లోకి మనం అర్రేస్ని చాలా చక్కగా పాసింగ్ అనేది చేయగలిగాం. ఓకే, సో అంటే ఈ ప్రక్రియ ద్వారా మనం ఇక్కడ అర్రేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటావి అనేది మ్యాటర్ కానే కాదు, ఎన్నైనా ఉండొచ్చు. ఓకే, ఎన్ని ఉన్నా సరే మనకు ఈ ఫంక్షన్ సింపుల్గా ప్రింట్ చేసి ఇచ్చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం అర్రేస్లోకి ఈ యొక్క ఫంక్షన్లోకి అర్రేస్ని పాసింగ్ అనేది చేయవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ బాగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే ఇక్కడ మనం ఈ విధంగా క్రింద మనం ఒక ఫంక్షన్ని తీసుకున్నప్పుడు ఇక్కడ ప్రోటోటైప్ అనేది మర్చిపోకూడదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ మర్చిపోయినట్లయితే కామెంట్ అవుట్ చేసేసాను. సో బిల్డ్ అండ్ రన్ పై క్లిక్ చేస్తే ఇక్కడ ఇది నాట్ ఫౌండ్ అని చెప్పేసి మనకు అంటే ఇది అన్రిలేటెడ్ అవుతుంది అనమాట అప్పుడు. ఓకే, సో అసలు ఇదేంటి అని చెప్పేసి మనకు ఈ మన ప్రోగ్రామ్కి అర్థం కాకుండా అయిపోతుంది. సో అలాంటప్పుడు మనం ప్రోటోటైప్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాల్సి ఉంటుంది. లేదా ఈ ఫంక్షన్ కంప్లీట్గా మనం ముందు రాసుకుని ఉంటే కూడా ప్రాబ్లం ఉండేది కాదు. ఓకే, సో ప్రోటోటైప్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది మర్చిపోకూడదు. అండ్ ఇక్కడ మనం పాసింగ్ చేసే టైంలో అంటే ఎప్పుడైతే మనం ఫంక్షన్ని కాల్ చేస్తున్నామో ఆ టైంలో ఇక్కడ వాట్ వి కాల్ స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో మనం ఇక్కడ ఇవ్వకుండా ఇక్కడ సెకండ్ పారామీటర్లో దాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా మనం కొన్ని ఫంక్షన్స్లోకి అర్రేస్ని పంపించవచ్చు. ఐదర్ మనం దాన్ని ప్రింట్ చేయడానికే యూజ్ చేసాం ఇక్కడైతే, అండ్ అర్రేస్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేయొచ్చు. ఇంకా రకరకాల యూసేజెస్ అనేవి మనకి ఈ ఫంక్షన్స్ ద్వారా ఉంటవి. ఓకే, సో ఈ విధంగా మనం చేయడం ద్వారా ఎన్ని ఎలిమెంట్స్ ఉంటవి అనేది మ్యాటర్ కానే కాదు. సో అందులో 4 ఉండొచ్చు, 40 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, లేదా 500 ఉండొచ్చు, ఈవెన్ 5000 కూడా ఉండొచ్చు. అది అవలీలగా మనకు ప్రింట్ చేసి ఇస్తుంది. ఏంటి అనే క్వశ్చన్ రానే రాదు. ఓకే, ఎందుకు అనేటువంటి క్వశ్చన్ రానే రాదు. ఓకే, సో ఈ విధంగా మనం ఒక బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ట్యుటోరియల్ మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ మీకు ఈ ట్యుటోరియల్ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ మర్చిపోకుండా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, నేను మీకోసం చాలా 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 కష్టపడి చాలా యూస్ఫుల్ ట్యుటోరియల్స్ని మేక్ చేసి మీకోసం అప్లోడ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, నాకు కూడా కొంత హెల్ప్ చేయండి. మీరు నాకు చేయాల్సిన హెల్ప్ ఏమీ లేదు, మర్చిపోకుండా నా వీడియోలన్నింటినీ షేర్ చేయడం మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.